రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. మరి ఈరోజు సమావేశాలు ముగిశాయి. ప్రధానమంత్రి ఈ ప్రసంగం ముగిసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా పార్లమెంట్లో కూడా చాలా దుమారం రేపాయి. దానికి ప్రధానమంత్రి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మనతో ఎంపీ కళ్యాణ్ కావ్య మనతో ఉన్నారు. మేడం, పార్లమెంట్ సమావేశాలు ఫస్ట్ టైం ఎంపీ పార్లమెంట్లో ఎంటర్ అయ్యారు. ఎలా ఉంది ఈ సమావేశం? అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇయర్స్ డ్రీమ్ కమ్ టు ఓటు తీసుకున్నప్పుడు కంటే కూడా నాకు ఎక్కువ ఎమోషనల్గా ఫీలింగ్ ఎప్పుడంటే మన జాతీయ గీతం విన్నప్పుడు. ఎప్పుడంటే ప్రెసిడెంట్ గారి స్పీచ్కి ముందు జాతీయ గీతం స్టార్ట్ చేశారు. దాంట్లో మేము అంతా ఎప్పుడు చిన్నప్పుడు విన్నది మేము ఇప్పుడు లోక్సభలో పాడడం అనేది చాలా భావోద్వేగానికి గురయ్యాను నేనైతే. ప్లస్ ఇప్పుడు ఎండ్ అయింది కదా వందే మాతరం. ప్రతి సెషన్ ప్రతి ఒక్కొక్క మెంబర్ నుంచి కూడా చాలా నేర్చుకోవడం చాలా ఉంది. అందరూ కూడా చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ తోటి మాట్లాడినారు. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ఒక్కొక్క మెంబర్ మాట్లాడడం జరిగింది. చాలా బాగుంది. మీరు యాజ్ ఏ ఎంపీగా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? తీసుకుంది నెక్స్ట్ డే. ఫస్ట్ డేనే తీసుకోకముందే అప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా ఎంపీలందరినీ తీసుకొని వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారిని కల్పించడం జరిగింది. అలాగే కేవలం పరిచయం కోసమే. అదే టైంలో మేము తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు. అంతకుముందు వరంగల్కి ఇవ్వడం జరిగింది, కానీ అది ఆన్ పేపర్లోనే ఉండిపోయింది. మళ్ళీ కొత్తగా ఇవ్వాలి అంటే ఇప్పుడు వేరే రూల్స్ ఉన్నాయన్నమాట. సో దానికి కాకుండా పాతగా ఎట్లయితే మీరు ఆన్ పేపర్ ఇచ్చారో దాన్ని కంటిన్యూ చేయండి, సైనిక్ స్కూల్ వరంగల్ ఇవ్వండి అని కోరడం జరిగింది. దానికైనా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మేము మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కూడా, అంటే దీనికి పవర్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్టర్, తనని కూడా కలవడం జరిగింది. ఆ రోజు కూడా అది ఈ నెల అంటే నిన్న జూన్ 30కి స్మార్ట్ సిటీ మిషన్కి టైం లైన్ గడువు ముగిసిందన్నమాట. సో దానికి నేను ఎక్స్టెన్షన్ అడిగితే కూడా మంత్రి గారు వెంటనే స్పందించి ఇప్పుడు మాకు నెక్స్ట్ 2025 మార్చ్ వరకు దాని ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. మాకు స్మార్ట్ సిటీలో చాలా ప్రాజెక్ట్స్, అంతకుముందు 44 ప్రాజెక్ట్స్ విత్ సమ్ 430 crores అయింది. తర్వాత ఇంకో 66 ప్రాజెక్ట్స్ ఉంది 580 crores తోటి మిగిలి. సో అవి మేము ఇప్పుడు కొంచెం సాఫీగా నెమ్మదిగా చేసుకునేటట్టుంది 1 year ఎక్స్టెన్షన్. సో ఈ రెండింటికి కూడా మేము సీఎం గారికి, అట్లాగే వరంగల్ ప్రజల తరఫున సీఎం గారికి మరియు ఈ ఇద్దరు మినిస్టర్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది, మరి కేంద్రంలో మీరు ఎంపీలు ఉన్నారు. మరి కేంద్రానికి నుంచి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎంపీల కృషి కూడా అవసరం. రాష్ట్రానికి రూట్ తీసుకురావడం కేంద్ర మంత్రితో మాట్లాడుతుంది. ఈ దీన్ని ప్లాన్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. మేము మొన్న రీసెంట్గా కూడా మా వరంగల్ పరిధికి చెంది సీఎం గారితో సహా మినిస్టర్స్, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరితో, ఎమ్మెల్యేస్ అందరూ కలిసి రివ్యూ మీటింగ్లో పెట్టడం జరిగింది. వరంగల్లో ఉన్న అనేక పెండింగ్ ఇష్యూస్ పైన మేము ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలి అనేది యాక్షన్ ప్లాన్ ఒకటి పెట్టుకున్నాము. దాని ప్రకారం వెళ్తాము. అట్లాగే మా సీఎం గారు ఎందుకు పరిచయం చేశారు క్యాబినెట్ మినిస్టర్స్ అంటే, ప్రతిసారి తను రాలేదు ఢిల్లీకి, కాబట్టి తన రిప్రజెంటేటివ్స్గా ఇక్కడున్న ఎంపీస్ అందరం మేము అక్కడ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి, వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఈ పరిచయం చేయడం జరిగింది. దాంతో మాకు కొంచెం ఈజీగా కూడా అవుతుంది. వాళ్ళ నాయకత్వంలో, వాళ్ళ గైడెన్స్లో, సీఎం గారి గైడెన్స్లో మనకున్న సమస్యలపైన పోరాడడానికి మేము 8 మంది ఎంపీలకు సిద్ధంగా ఉన్నాం. ఇక ఇంకొక విషయం, పార్లమెంట్లో చూసుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపాయి. హిందూ సమాజం అనే ఓర్ని చేయడం వల్ల కొంత ప్రధానమంత్రి కూడా తీవ్రమైన అభ్యంతరం కూడా ప్రధానమంత్రి సమాధానం చెప్పడం. యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు హిందుత్వ అని అనలేదు. ఎవరైతే హిందువులని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ అనే ఉద్దేశంలో కేవలం బీజేపీ పార్టీ వాళ్ళ ఎంపీలగానే మాత్రం అనడం జరిగింది. వాళ్ళు ఎవరైతే అహింస అనేది మన హిందూ ఏమంటారు మతంలో ఉంది లేదా ధర్మంలో ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి మన
శివుడు ఇట్లా వివిధ మతాల దేవుళ్ళని చూపించి ఒక అభయహస్తం వాళ్ళు మనం చూపిస్తుంటారు. అలాంటిదే మనం పాటించాలి. కానీ మీరు దానికి విరుద్ధంగా హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. మీరు హింసని ప్రేరేపిస్తున్నారు. ఎట్లయితే మణిపూర్లో కానీ ఎస్సీల మీద కానీ మైనారిటీస్ మీద కానీ అనేక దాడులు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం, వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో మీరు భయపెడుతున్నారు. ప్రతి వర్గంలో పేద ప్రజల్ని భయపెడుతున్నారు, మహిళల్ని భయపెడుతున్నారు, రైతుల్ని భయపెడుతున్నారు. ఆఖరికి మీ సభ్యుల్ని బీజేపీలో ఉన్న ఇతర ఎంపీలందరినీ ఒక భయంలో నెట్టేస్తున్నారు. కాబట్టి భయపెట్టద్దు, భయపడొద్దు అనే నినాదంతో ఈ హిందుత్వం ఉంటుంది. కానీ ఎవరైతే మీరు ప్రతిరోజు హిందూ హిందూ అని అరుస్తున్నారు కానీ మీరు అది పాటించట్లేదు అన్న ఉద్దేశంలో ఆయన అన్నారు. కానీ కంప్లీట్గా హిందూయిజం మీద అనలేదు. ఇక ఎలా జరిగింది మేడం ఈ వారం రోజులు? ఈ రోజు పర్టికులర్గా మన ప్రధానమంత్రి గారు ఏదైతే లాస్ట్ ప్రెసిడెంట్ స్పీచ్కి ఎండింగ్ స్పీచ్ లాగా తాను ఒక 2.5 గంటలు ఇచ్చారు. 2.5 గంటలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఎడ్యుకేషన్ చేస్తాము. వెల్లో వేసి అక్కడ మేము నినాదాలు ఇవ్వడం జరిగింది. మేము కోరుకున్నది ఏంటంటే అందరికీ అవకాశం ఇచ్చారు. కానీ మణిపూర్ ఎంపీకి అవకాశం ఇవ్వలేదు. ఒక 1 మినిట్ ఇవ్వండి అని అడిగినా కూడా స్పీకర్ గారు ఇవ్వలేదు. అదే 2.5 గంటలు ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఒక నిమిషం ఇవ్వండి అన్నది కూడా ఇవ్వలేదు. కాబట్టి సేవ్ మణిపూర్ అనే నినాదంతో, తర్వాత జస్టిస్ మణిపూర్ అనే నినాదంతో కంటిన్యూస్ ఆ 2.5 గంటలు వాళ్ళు మేనేజ్ చేశారు. ఆ నినాదాల మధ్యలోనే అసలు ప్రధానమంత్రి గారు ఏం స్పీచ్ ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. మీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ ఎంపీకి ఎలాంటి గైడెన్స్ ఇచ్చింది? ఎలా పోవాలి ముందుకి పార్లమెంట్? ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా న్యాయం వైపు ఉన్నారు. అన్నీ కూడా మణిపూర్ కూడా ఇండియాలోనే భాగం. కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి కనీసం ఒక మాట చెప్పలేదు, లేదా వాళ్ళ వైపు వెళ్ళలేదు, మణిపూర్లో ప్రజల్ని కలవలేదు అన్న దాని మీదనే ప్రతి ఒక్కరికి కొంచెము బాధగాను ఆవేదన ఉంది. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా న్యాయం కోసం పోరాడుతుంది ఈరోజు. అదేవిధంగా మాకు కూడా దిశానిర్దేశం ఇస్తుంది మన అధినాయకత్వం, కాంగ్రెస్ అధినాయకత్వము. మాకు సెషన్స్ జరిగే ఒక 10 నిమిషాల ముందు ఒక్కోసారి ఇవాళైతే అనుకోకుండానే నేను నినాదాలు ఇవ్వడం, ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఇది ప్లాన్ అయితే కాదు. ఎందుకంటే మేము చాలా ఫీల్ అయినాం. ఎంతసేపు పడినా కూడా 1 నిమిషం ఇవ్వలేదు. ఏదైనా ఇంపార్టెంట్ సెషన్ ఉంటే ఖచ్చితంగా 10 నిమిషాల ముందు మాకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసారు. అది ఫస్ట్ టైం వచ్చినప్పుడే కలిసాము. అప్పుడు ఇంకా జస్ట్ మన సిటీ కాంగ్రెస్ పార్లమెంటరీ మీటింగ్ జరిగినప్పుడు కలవడం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంపీ అవుతారని? అంటే నేను కావాలనే కోరుకున్నాను. కానీ టైం లేట్గా అయ్యాను. బట్ అవ్వడము పాలిటిక్స్లోకి రావడమే గెలుపుతూ వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. దానికి రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా నాన్నగారికి, వరంగల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అవకాశం వచ్చినా కూడా నన్ను గెలిపించినాను. కాబట్టి అవకాశం వచ్చి నాకు గెలిచే అవకాశం లేకపోతే అది వేరు కదా. ఓటమి పాలైతే వేరు రాలేము ఇంతవరకు. కానీ నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, నన్ను గెలిపించుకుంది కాంగ్రెస్ తెలంగాణలోని వరంగల్ ప్రజలు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాన్నగారి సహకారం, నాన్నగారి సీనియర్ పొలిటికల్ ఫ్యామిలీ, డాడీ కోఆపరేషన్ ఎలా ఉంది? గైడ్ చేస్తూ ఉంటారు అంటే పార్లమెంట్లో ఎలా ఉండాలి, ఇతర పొలిటీషియన్స్ ఎలా ఉండాలి, లేదంటే క్వశ్చన్స్ ఏమి అడగాలి పార్లమెంట్లో? తప్పకుండా గైడ్ చేస్తాను. అది ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటి నుంచి కూడా వివిధ పదవుల్లో ఉన్నారు. ఒక కూడా చైర్మన్ నుంచి, తర్వాత ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎం వరకు, తర్వాత ఎంపీగా కూడా 1 year చేశారు. కాబట్టి అన్ని దాంట్లో తనకి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నాకు అప్పుడప్పుడు అంటే ఈ సమస్యల గురించి ఇట్లా అడగవచ్చు క్వశ్చన్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటారా? చేసి ఉంటాము. తర్వాత ఈ రోజు కూడా అడగడం జరిగింది. అయితే మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో బడ్జెట్ గురించి మాట్లాడుకుందాము అన్నట్టు. ఎందుకంటే చాలా మంది మాట్లాడేశారు ఈసారి ప్రెసిడెంట్ స్పీచ్. నెక్స్ట్ టైం మనకి ఇంకా 10 రోజులు ఉండొచ్చు సెషన్ మాట్లాడదామంటే. ఇంకొక విషయం మేడం, మహిళ యాజ్ ఎ మహిళా ఎంపీగా మీరు మహిళకి చేసి వచ్చని మీ రాష్ట్ర ప్రజలకు? ఫస్ట్ మహిళలు 2 రకాలుగా అయిపోవడం వాళ్ళు. ఒకటి హెల్త్ వైజ్, ఒకటి ఎడ్యుకేషన్ వైజ్.
హెల్త్ వైజ్ ఎంపవర్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. ఎందుకంటే ఒక డాక్టర్గా చెప్తున్నాను, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు హెల్దీగా ఉంటే కానీ ఏ పని చేయలేదు. అందరికీ చాలా సమస్యలు ఏజ్ అలా కాకుండా ఎడ్యుకేషన్, ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు ఒక ఉపాధి కలిగించే విధంగా ఒక విద్య వాళ్ళకు కనుక లభిస్తే ఖచ్చితంగా ఈ రెండు విషయాలలో హెల్త్, ఎడ్యుకేషన్ రెండులో ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సాధించాలి. మహిళల సమస్యల మీద లేవనెత్తారా? ఖచ్చితంగా నేను అంతకుముందు మా ఫౌండేషన్ కన్ను ఫౌండేషన్ ద్వారా కూడా అంతకుముందు మెన్స్ట్రల్ హైజీన్ మీద, పీరియడ్స్ మీద, తర్వాత ఎనీమియా మీద, ఇలాంటి కూడా అంశాల మీద వాళ్ళు చదువుకోవాలి అన్న మీద అన్నిటి యాక్టివిటీస్ చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినాం కాబట్టి అప్పుడే చేసినాము. ఇప్పుడు ఇంకా బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, ఎన్నో లక్షల మంది చేరుకోగలను కాబట్టి ఇంకా ఎక్కువ. ఎలా ఉంది ముఖ్యమంత్రి గారితో? అసలు అదైతే ఇంకా చాలా గొప్ప అనుభవం, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మనల్ని ప్రోత్సహించడం అడుగున్నాం. మొన్న రివ్యూ మీటింగ్లో కూడా మనల్ని పక్కనే కూర్చోబెట్టుకోవడం, లేకపోతే అక్కడ ఎక్స్ప్లెనేషన్ అవుతున్నప్పుడు కానీ అవన్నీ కూడా ఒక గైడెన్స్, తన చర్యల ద్వారా ఒక గైడెన్స్ ఇవ్వడం, ప్రోత్సహించడం, ప్రతి చోట డాక్టర్ అమ్మాయి పిలవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. అంత స్థాయి వ్యక్తికి మేము అంత క్లోజ్గా, మా ఇంటి అందరం క్లోజ్గా ఉండడం అనేది కూడా మాకు ముందు ముందు చాలా బాగా అనిపిస్తుంది. మీరు వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్లో మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? అసలు అంటే చాలా హాయిగా ఉంది కాంగ్రెస్లో. ఇప్పటికీ నేను సీఎం గారిని డజన్ కంటే ఎక్కువ సార్లు కలవడం జరిగింది. అట్లనే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ని కలిశాను. ఇంకా మన డెమోక్రసీ చాలా ఉంటుంది కాంగ్రెస్, మనకి ఏదైనా అనిపిస్తే వెంటనే చెప్పుకోవడం, వాళ్ళ రీచబుల్, చాలా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. కానీ అంతకుముందు పార్టీలో మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి కూడా అపాయింట్మెంట్స్ సంవత్సరాల తరబడి దొరకకపోయింది. కానీ ఇక్కడ సమస్య లేదు కాబట్టి మా సమస్యని పరిష్కరించుకోవడానికి చాలా అనువైన సమయంలో. అయితే మేడం, కొత్త పిసిసి అధ్యక్షుడి పిసిసి అధ్యక్షుడి ఇంకా అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. ఫైనల్ స్టేజ్కి వచ్చినాక ఎవరనేది మాకు తెలియదు క్లియర్గా. బట్ మంచి సమర్థుడైన నాయకుడు కానీ నాయకుడికి కానీ అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను. ఇంకా మహిళల సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో లేవనెత్తడం, అలాగే వరంగల్ తన సొంత కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అలాగే కేంద్ర మంత్రుల్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకురావడం మీద కృషి చేస్తానని చెప్పేసి కావ్య చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే రాహుల్ గాంధీ ఈ స్పీచ్ మీద జరిగిన గందరగోళంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దేశించి ఎవరిని కూడా ద్వేషించలేదు, వాస్తవాలను ఆయన చెప్పడం జరిగింది లోక్సభలో. దాన్ని ఈ బీజేపీ దాన్ని ఒక రాజకీయ రంగు పులిమిందని చెప్పేసి కావ్య చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.